హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మెగా టెక్ వరల్డ్. ఈరోజు మనం ఫస్ట్ టెక్ న్యూస్ వచ్చేసి రియల్మీ వాళ్ళ నుంచి. రియల్మీ వాళ్ళు ఇప్పటి వరకు ఆల్రెడీ చాలా స్మార్ట్ ఫోన్స్, ఫిట్ బ్యాండ్స్, ఇయర్ బడ్స్ అంటూ చాలా డిఫరెంట్ ప్రోడక్ట్స్ని తీసుకుని వచ్చారు. కానీ వీళ్ళు ఇప్పుడు టెలివిజన్ సెగ్మెంట్లో కూడా వస్తున్నట్టుగా తెలుస్తుంది. రియల్మీ సీఈఓ మాధవ్ సేఠ్ రియల్మీ టీవీస్ ఈ ఇయర్ సెకండ్ క్వార్టర్లో రిలీజ్ చేస్తామన్నట్టుగా చెప్తున్నారు. వీళ్ళు వచ్చేసి టీవీస్ని 2 వేరియంట్స్లో తీసుకురాబోతున్నారు. ఒకటి వచ్చేసి 32 ఇంచ్ అండ్ ఇంకోటి వచ్చేసి 42 ఇంచ్తో. అండ్ వచ్చిన లీక్స్ ప్రకారం చూస్తుంటే అవి బ్లూటూత్ వర్జన్ 5 సపోర్ట్తో రాబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటి వరకు లాక్డౌన్ కారణంగా వీళ్ళు చాలా ప్రాజెక్ట్స్ లాంచ్ చేయడం ప్రస్తుతానికి స్టాప్ చేశారు. అండ్ మేబీ లాక్డౌన్ తర్వాత వీళ్ళ ప్రోడక్ట్స్ లాంచ్ ఎక్స్పెక్ట్ మనం చేయొచ్చు. నెక్స్ట్ టెక్ న్యూస్ వచ్చేసి ఓలా వాళ్ళ నుంచి. ఓలా వాళ్ళు ఇప్పటికే వాళ్ళ ఎంప్లాయీస్కి అండ్ చుట్టుపక్కల ఉన్న వారికి చాలా సపోర్ట్ చేస్తున్నారు ఈ COVID-19 కారణంగా. సో వీళ్ళు తీసుకున్న నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, ఎవరైతే మున్సిపల్ కార్పొరేషన్స్ ఉన్నాయో వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళ కోసం ఫ్రీ రైడ్స్ ప్రొవైడ్ చేయబోతున్నారు. సో మున్సిపల్ వర్కర్స్, అఫీషియల్స్ కానీ, లేకపోతే డాక్టర్స్ కానీ, పారామెడికల్ స్టాఫ్, ఇలా వేరియస్ పీపుల్కి వీళ్ళు ఫ్రీగా రైడ్స్ వాళ్ళ హౌస్ నుంచి అట్ ద సేమ్ టైం హాస్పిటల్స్ కానీ, ఆఫీసెస్ కానీ ప్రొవైడ్ చేస్తామంటున్నట్టుగా వీళ్ళు చెప్తున్నారు. మన నెక్స్ట్ టెక్ న్యూస్ వచ్చేసి యూట్యూబ్ వాళ్ళ నుంచి. ఈ COVID-19 పాండమిక్ కారణంగా అడ్వర్టైజ్మెంట్స్ చాలా తగ్గిపోయాయి అండ్ చాలా బిజినెసెస్ ప్రమోట్ చేయడానికి కూడా చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. సో గూగుల్ వాళ్ళు వీళ్ళకి ఒక ఆల్టర్నేటివ్ క్రియేట్ చేశారు. వీళ్ళు ఒక కొత్త యాప్ని తీసుకొచ్చారు. దీంట్లో ఏంటంటే 6 to 15 సెకండ్స్ ఏదైనా ఒక వీడియో వాళ్ళ బిజినెస్ గురించి క్రియేట్ చేసుకొని పబ్లిష్ చేయొచ్చు. ఈ వీడియో కోసం డిఫరెంట్ ఇమేజ్ టూల్స్, లోగోస్, అట్ ద సేమ్ టైం చిన్న చిన్న ఎడిటింగ్ ఆప్షన్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తాం అన్నట్టుగా చెప్తున్నారు. కరెంట్లీ ఒక బీటా వర్జన్ అనేది ఈ వీడియో దాని ప్రకారంగా రిలీజ్ చేశారని తెలుస్తుంది. మన నెక్స్ట్ టెక్ న్యూస్ వచ్చేసి ఫేస్బుక్ వాళ్ళ నుంచి. వీళ్ళు కిట్ అనే ఒక కొత్త యాప్ని యాపిల్ ఐవాచ్ యూజర్స్ కోసం తీసుకురాబోతున్నట్టుగా తెలుస్తుంది. వీళ్ళు చెప్తుంది ఏంటంటే, ఈ యాప్ యూజర్స్, ఐవాచ్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ వాళ్ళతో కనెక్టెడ్గా ఉండవచ్చు. అది ఎలా అంటే ఇమోజెస్ కానీ, వాయిస్ రికార్డింగ్స్ కానీ, లేకపోతే మెసేజెస్ కానీ వాళ్ళు ఈజీగా వాళ్ళ హ్యాండ్కున్న వాచ్ నుంచే పంపించవచ్చు, ఫోన్ అవసరం లేకుండా. సో దీనికి ఒక యాప్ అనేది రిలీజ్ చేశారు. ఇది యాప్ స్టోర్లో అవైలబుల్గా ఉంటుంది. సిమిలర్గా iMessenger ఎలా ఉందో దీన్ని కూడా అలా క్రియేట్ చేశారని చెప్పుకోవచ్చు. కిట్ అంటే కీప్ ఇన్ టచ్ అని వీళ్ళు చెప్తున్నారు. ఫ్రెండ్స్, మన నెక్స్ట్ టెక్ న్యూస్ వచ్చేసి ఎంఐ వాళ్ళ నుంచి. మనకు తెలిసిందే కదా, లాస్ట్ ఇయర్ ఎంఐ వాళ్ళు యూజర్ ఇంటర్ఫేస్ లెవెల్ని లాంచ్ చేశారు అండ్ మెల్లగా అన్ని ఫోన్స్కి వీళ్ళు ఈ యూఐ అనేది అప్డేట్ రూపంలో అందించారు. అండ్ జనరల్గా ఎంఐ వాళ్ళు ఏదైనా కొత్త అప్లికేషన్ని కానీ, అప్డేట్ని కానీ తీసుకొచ్చినట్లయితే ఫస్ట్ దాన్ని ఎంఐ కమ్యూనిటీలో పోస్ట్ చేస్తారు. దానిలో వచ్చిన ఫీడ్బ్యాక్స్ ప్రకారం చిన్న చిన్న మైనర్ చేంజెస్ అనేవి వాళ్ళు చేస్తూ ఉంటారు. సో ఇదే ప్రకారంగా రీసెంట్గా ఒక కొత్త ఏపీకే ఫైల్, ఎంఐ సెట్టింగ్స్ అనే ఫైల్ని వీళ్ళు ఆ ఎంఐ కమ్యూనిటీలో పోస్ట్ చేశారు. ఇది చూస్తుంటే ప్రజెంట్ ఉన్న అప్లికేషన్స్తో చూస్తే చాలా డిఫరెంట్గా ఉంది. కంపేర్ చేస్తే మేబీ ఇది ఎంఐ UI 12 అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని నిపుణులు అంటున్నారు. ఈ సెట్టింగ్స్లో రిఫ్రెష్ రేట్ సెట్టింగ్స్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి అండ్ ఒక కొత్త ట్యాబ్ స్క్రీన్ని టైం సెట్టింగ్స్ కోసం అయితే వీళ్ళు తీసుకువచ్చారు. ఆ యాప్లో పెట్టిన చాలా కొద్ది టైంలోనే అది రిమూవ్ చేశారు ఎంఐ వాళ్ళు. ఇది మేబీ అన్ఎక్స్పెక్టెడ్గా అప్లోడ్ చేశాము అన్నట్టుగా చెప్తున్నారు. అండ్ ఎంఐ UI 12 రిలీజ్ అవ్వడానికి ఇంకా మనకి చాలా టైమే పట్టేలా ఉంది. నెక్స్ట్ టెక్ న్యూస్ వచ్చేసి నోకియా వాళ్ళ నుంచి. నోకియా వాళ్ళు ఆల్రెడీ నోకియా 8 సిర్కో అనే ఫోన్ని లాంచ్ చేశారు. కానీ రీసెంట్ అప్డేట్స్ ప్రకారం ఈ మొబైల్కి Android 10ని రూల్ అవుట్ చేయబోతున్నారు. వీళ్ళు చెప్తుంది ఏంటంటే, కొన్ని ఫేజెస్గా డివైడ్ చేసి ఒక్కొక్క ఫేజ్లో కొన్ని కంట్రీస్కి ఈ అప్డేట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో ఫస్ట్ ఫేజ్లో 35 కంట్రీస్కి ఈ అప్డేట్ అనేది వీళ్ళు ఇస్తున్నారు. ఈ 35 కంట్రీస్లో మన ఇండియా కూడా ఉంది. సో April 20th లోపల ఈ అప్డేట్ అనేది వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. మన ఫ్రెండ్స్లో ఎవరైనా ఈ మొబైల్ కనుక ఉన్నట్లయితే 20th ఒక్కసారి మీ మొబైల్ని చెక్ చేసుకోండి. ఫ్రెండ్స్, మన నెక్స్ట్ టెక్ న్యూస్ వచ్చేసి వాట్సాప్ వాళ్ళ నుంచి. డే బై డే వాట్సాప్ వాళ్ళు వాళ్ళ యాప్ని ఇంకా బెటర్గా చేయడానికి కోసం చాలా కొత్త అప్డేట్స్ని అయితే తీసుకొస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. సో కొత్తగా వీళ్ళు ఐఫోన్ యూజర్స్కి వాట్సాప్లో ఒక బీటా వర్జన్ అయితే తీసుకొచ్చారు. ఇందులో ఒక న్యూ కంటెంట్ మెన్యూని అయితే యాడ్ చేస్తున్నట్లుగా మనకి తెలుస్తుంది. ఈ యాప్ అప్డేట్లో కనుక చూసుకున్నట్లయితే షేర్ షీట్ ఇంటిగ్రేషన్ అనేది వీళ్ళు ప్రస్తుతానికి రిమూవ్ చేశారు.
కొన్నిసార్లు ఈ యాప్లో ఈ షేర్ షీట్ని యూజ్ చేస్తున్నట్లయితే కనుక క్రాష్ అవ్వడం వల్ల దీన్ని టెంపరీగా రిమూవ్ చేస్తామని అయితే వాళ్ళు చెప్తున్నారు. షేర్ షీట్ అంటే ఏంటంటే ఎప్పుడైనా మనం ఏదైనా ఒక ఫైల్ని కానీ ఇమేజ్ని కానీ వాట్సాప్లో వచ్చిన తర్వాత దాన్ని వేరే వాళ్ళకి షేర్ చేయడానికి దాన్ని లాంగ్ ప్రెస్ చేసి హోల్డ్ చేసినట్లయితే మనకి డిఫరెంట్ ఆప్షన్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. లైక్ కాపీ టు మెమరీ ఆర్ ఎల్స్ షేర్ వయా ఫేస్బుక్ ఆర్ షేర్ వయా ఇన్స్టాగ్రామ్ అంటూ డిఫరెంట్ మనకి ఆప్షన్స్ అనేవి కనిపిస్తాయి. కరెంట్లీ ఈ ఆప్షన్ అయితే వీళ్ళు టెంపరీగా రిమూవ్ చేశారని అయితే చెప్తున్నారు. నెక్స్ట్ టెక్ న్యూస్ చూసుకుంటే కనుక ఇది హానర్ నుంచి అనమాట. హానర్ వాళ్ళు 3 కొత్త ఫోన్లు అయితే లాంచ్ చేస్తున్నారు. ఇవి చూసుకుంటున్నట్లయితే కనుక హానర్ 30, హానర్ 30 Pro, హానర్ 30 Pro Plus అని వీటి పేర్లు పెట్టారు. సో ఫస్ట్ మనం హానర్ 30 గురించి మాట్లాడుకుంటే కనుక దీని డిస్ప్లే వచ్చేసి 6.53 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లేతో వస్తుంది. దీని ప్రాసెసర్ వచ్చేసి కైరన్ 995 అని మనం చెప్పుకోవచ్చు. దీని కెమెరా చూసుకుంటే ఇది క్వాడ్ కెమెరాతో వస్తుంది. అండ్ ప్రైమరీ కెమెరా వచ్చేసి 40 మెగాపిక్సెల్ ఉంటుంది. అండ్ సెకండరీ కెమెరా 8 మెగాపిక్సెల్ విత్ అల్ట్రా వైడ్ యాంగిల్ జూమ్తో వస్తుంది. అండ్ థర్డ్ కెమెరా 8 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్తో వస్తుంది. అండ్ ఫైనల్లీ ఫోర్త్ కెమెరా చూసుకుంటే కనుక 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా అని చెప్పుకోవచ్చు. అండ్ ఈ కెమెరా వచ్చేసి 10 times హైబ్రిడ్ జూమ్ని 50 times డిజిటల్ జూమ్ని అయితే ఇది సపోర్ట్ చేస్తుంది. అండ్ మనం ఫ్రంట్ చూసుకుంటున్నట్లయితే కనుక 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అయితే ఉంది. దీని బ్యాటరీ ఫీచర్స్ చూసుకుంటే ఈ బ్యాటరీ వచ్చేసి 4000 మెగాహెర్ట్జ్ బ్యాటరీ ఉంటుంది విత్ 40 watts ఫాస్ట్ ఛార్జింగ్. ఈ మొబైల్ వచ్చేసి 3 వేరియంట్స్లో వస్తుంది. ఫస్ట్ వేరియంట్ వచ్చేసి 6GB ర్యామ్ 128GB. ఈ మోడల్ వచ్చేసి 32,400 ఉంటుంది. అండ్ 8GB ర్యామ్ 128GB మోడల్ చూసుకుంటే 34,600 ఉంటుంది. అండ్ 8GB ర్యామ్ 256GB రామ్ చూసుకుంటే 37,800 ఉంటుంది. నెక్స్ట్ హానర్ 30 Proని మనం చూసుకుంటున్నట్లయితే దీని డిస్ప్లే వచ్చేసి 6.57 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లేతో వస్తుంది. అండ్ ఇది డ్యూయల్ పంచ్ హోల్ డిస్ప్లే అని మనం చెప్పుకోవచ్చు. దీని ప్రాసెసర్ చూసుకుంటే కనుక కైరన్ 990తో వస్తుంది. అండ్ దీని ర్యామ్ వచ్చేసి 8GB ఉంటుంది. అండ్ రామ్ వచ్చేసి 256GB వస్తుంది స్టాండర్డ్ వర్జన్లో. ఇందులో ట్రిపుల్ కెమెరా సెటప్తో వస్తుంది. ఫస్ట్ కెమెరా చూసుకుంటే మనకి 40 మెగాపిక్సెల్ ఉంటుంది. అండ్ సెకండరీ కెమెరా అల్ట్రా సూపర్ వైడ్ యాంగిల్ కెమెరా చూసుకుంటే కనుక 16 మెగాపిక్సెల్ ఉంటుంది. అండ్ టెలిఫోటో కెమెరా చూసుకుంటే 8 మెగాపిక్సెల్ ఉంటుంది. ఇది 5 times ఆప్టికల్ జూమ్ని, 10 times హైబ్రిడ్ జూమ్ని అండ్ 50 times డిజిటల్ జూమ్ని సపోర్ట్ చేస్తుందని మనకి తెలుసుకోవచ్చు. అండ్ దీనిలో 2 వేరియంట్స్ అనేవి ఉన్నాయి. ఫస్ట్ వేరియంట్ వచ్చేసి 8GB ర్యామ్ 128GB రామ్. దీని ప్రైస్ వచ్చేసి 43,200 అనేది ఉంది. అండ్ సెకండ్ వేరియంట్ చూసుకుంటే కనుక 256GB రామ్ అండ్ 8GB ర్యామ్. ఇది చూసుకుంటే 47,600 రూపీస్ అయితే ఉన్నట్లుగా మనకి తెలుస్తుంది. నెక్స్ట్ హానర్ 30 Pro స్పెసిఫికేషన్స్ చూద్దాం. దీని డిస్ప్లే వచ్చేసి 6.57 ఇంచ్ ఫుల్ హెచ్డి డిస్ప్లేతో వస్తుంది. అండ్ దీని రిఫ్రెష్ రేట్ వచ్చేసి 90 Hz ఉండబోతుంది. దీని ర్యామ్ 12GB ఉంటుందని వీళ్ళు చెప్తున్నారు. అండ్ ఇది ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్తో రాబోతుంది. అందులో ప్రైమరీ కెమెరా వచ్చేసి 50 మెగాపిక్సెల్తో ఉండబోతుంది. సో బ్యాటరీ చూసుకుంటే కనుక ఇది 4000 మెగాహెర్ట్జ్ బ్యాటరీ ఉంటుంది. అండ్ 40 watts వైర్లెస్ ఛార్జింగ్తో ఇది వర్క్ అవుతుంది. అండ్ ఈ ఫోన్ వచ్చేసి 5G ఫోన్ అన్నమాట. దీనిలో 8GB ర్యామ్ అండ్ 256GB మోడల్ చూసుకుంటే కనుక మనకి 54,100 రూపీస్ ఉంటుంది. అండ్ 12GB ర్యామ్ 256GB రామ్ చూసుకుంటే కనుక 59,500 ఉంటుంది. ఫ్రెండ్స్, మనము ఎప్పుడైనా జొమాటోలో నుంచి ఫుడ్ ఆర్డర్ చేసుకుంటే కనుక అందులో మనకి రైడర్ ఎంత టైంలో మన డెస్టినేషన్కి రీచ్ అవుతారని చెప్పేసి ఆ యాప్లో మనకి వాళ్ళు డిస్ప్లే చేస్తారు. కానీ ఈ కరోనా అవుట్బ్రేక్ కారణంగా చాలా రోజులు వీళ్ళ డెలివరీస్ అనేవి స్టాప్ అయిపోయాయి. అండ్ రీసెంట్గా వీళ్ళు మళ్ళీ ఈ డెలివరీస్ అనేవి రెజ్యూమ్ చేశారు. సో ఇప్పుడు ఈ కస్టమర్స్ యొక్క క్లారిఫికేషన్ అండ్ టెన్షన్ ఉండడం కోసం వీళ్ళ డెలివరీ ఇచ్చేటప్పుడు ఆ డెలివరీ పర్సన్ యొక్క బాడీ టెంపరేచర్ ఎంత ఉందో ఆ యాప్లో మనకి డిస్ప్లే చేయబోతున్నారు. లైక్ ఎప్పుడైతే మనకి ఒక డెలివరీ పర్సన్ అసైన్ అవుతారో వాళ్ళు పికప్ చేసుకునేటప్పటి నుంచి మనకి డెలివరీ రీచ్ అయ్యేంత వరకు మనకి కంటిన్యూస్గా రియల్ టైం టెంపరేచర్ డిస్ప్లే అనేది కనిపిస్తూ ఉంటుంది మనకి యాప్లో. అండ్ వీళ్ళు చెప్తుంది ఏంటంటే ఇఫ్ డెలివరీ పర్సన్ టెంపరేచర్ అబ్నార్మల్గా ఉంటే కనుక రెస్టారెంట్స్ దగ్గరే వాళ్ళకి ఆర్డర్ అనేది ఇవ్వరన్నమాట. మన నెక్స్ట్ టెక్ న్యూస్ వచ్చేసి యూట్యూబ్ వాళ్ళ నుంచి. జనరల్గా మనం యూట్యూబ్లో ఇంతకుముందు వీడియోసే చూసేవాళ్ళం. మెల్లగా యూట్యూబ్ మ్యూజిక్ త్రూ మనం మ్యూజిక్ కూడా వినడం స్టార్ట్ చేసాం. సో మనకి మ్యూజిక్ వినేటప్పుడు కానీ లేకపోతే వీడియోస్ చూసేటప్పుడు కానీ అడ్వర్టైజ్మెంట్స్ రాకుండా ఉండాలంటే మనం మెంబర్షిప్ కార్డ్ తీసుకునే వాళ్ళం. దీనికి ఇన్ని రోజులు మనం క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్తో పేమెంట్ చేసేవాళ్ళం. కానీ ఇప్పటి నుంచి ఇది యూపీఐతో కూడా మనం పేమెంట్స్ చేయవచ్చు. ఇది ఓన్లీ మెంబర్షిప్ కోసమే కాదు, యూట్యూబ్ రెంటల్స్ కానీ సూపర్ క్యాష్ కానీ దీని త్రూ మనం యూజ్ చేయవచ్చు అని వీళ్ళు చెప్తున్నారు.
అండ్ అట్ ద సేమ్ టైం యూట్యూబ్ వాళ్ళు టిక్టాక్కి కాంపిటీషన్గా ఒక కొత్త యాప్ని అయితే తీసుకురాబోతున్నారు. దీని పేరు వచ్చేసి షార్ట్. దీనిలో మనం చిన్న చిన్న వీడియోస్ తీసి టిక్టాక్లా చేసుకోవచ్చు అన్నమాట. సో ఇది టిక్టాక్కి గట్టి కాంపిటీషన్ ఇస్తుందని అందరూ అనుకుంటున్నారు. ఈరోజు మన లాస్ట్ టెక్ న్యూస్ వచ్చేసి గూగుల్ వాళ్ళ నుంచి. జనరల్గా గూగుల్ వాళ్ళు పిక్సెల్ మొబైల్స్ని రిలీజ్ చేస్తున్నారు. కానీ వీళ్ళు ఇన్ని రోజులు వాళ్ళ మొబైల్స్లో చిప్ కోసం వేరే కంపెనీస్ని అప్రోచ్ అయ్యేవాళ్ళు. వచ్చిన లీక్స్ ప్రకారం మనం చూస్తుంటే కనుక వీళ్ళు శాంసంగ్ వాళ్ళతో కలిసి వీళ్ళ ఓన్ చిప్ని డిజైన్ చేయబోతున్నారు. అండ్ దాని పేరు వచ్చేసి వైట్ చాపెల్ అని పెడుతున్నారు. వీళ్ళు ఈ చేయబోయే ఈ చిప్లో శాంసంగ్ వాళ్ళ 5 నానోమీటర్ టెక్నాలజీని యూస్ చేస్తున్నారు. అండ్ ఈ చిప్లో 8 కోర్ ఆర్మ్ ప్రాసెసర్ ఉండబోతుంది. ఆ 8 కోర్ ఆర్మ్ ప్రాసెసర్లో 4 కార్టెక్స్ A55, 2 కార్టెక్స్ A78 కోర్స్ అండ్ 2 కార్టెక్స్ A76 కోర్స్ యూస్ చేయబోతున్నారు. శాంసంగ్ వల్ల ఇమేజ్ సిగ్నల్ ప్రాసెసర్ అండ్ న్యూరల్ ప్రాసెసర్స్ని వీళ్ళు గూగుల్ విజువల్ కోర్ అండ్ సర్చ్ జెయింట్ NPUని ఇన్సర్ట్ చేయబోతున్నారు. సో ఈ చిప్ నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుందని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు రిలీజ్ చేసే ఫోన్స్లో ఈ చిప్ అయితే ఉండదు. నెక్స్ట్ ఇయర్ ఏవైతే ఫోన్స్ రాబోతున్నాయో దాంట్లో వీళ్ళు తీసుకురావచ్చని మనకి తెలుస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.